Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైష్లాక్ అంటే మరియు అతడు పంపెను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 8వ పర్ష. సెఫర్ బెరాషిత్ లేదా ఆది కాండములో ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగము బెరాషిత్ ఆది కాండము 35వ అధ్యాయము 12 నుండి 36వ అధ్యాయము 19 వచనముల వరకు. ఈ 6వ అలియాలో ఎలోహిం బేతేలులో ఇజ్రాయేలుకు దేశాన్ని శాశ్వతంగా ఇస్తానని వాగ్దానం చేసి ఆకాశానికి ఎక్కిపోతాడు. యాకోబు ఆ స్థలంలో స్తంభం నిలిపి నైవేద్యం అర్పిస్తాడు. ఎఫ్రాతుకు పోతుండగా రాహేలు కాన్పు నొప్పుల్లో బెన్ ఓనీ అనగా నా దుఃఖ కుమారుడు అని పేరు పెట్టి మరణిస్తుంది. యాకోబు అతనికి బెన్యామీను అనగా కుడి చేతి కుమారుడు అని పేరు మార్చి రాహేలును బెత్లెహేము దారిలో సమాధి చేసి స్తంభం నిలిపాడు. ఆ స్తంభం ఇప్పటికీ ఉంది. రూబేను తండ్రి ఉపపత్ని బిల్హాతో శయనించాడు. యాకోబు హెబ్రోనులో తండ్రి ఇత్సాకుకు దగ్గరకు చేరుకుంటాడు. ఇత్సాకు 180 సంవత్సరాలు జీవించి మరణించగా ఏశావు యాకోబులు అతన్ని సమాధి చేస్తారు. ఏశావు కనానులో ఇరుకైపోయి సేయీరు పర్వతానికి వెళ్ళిపోతాడు. అక్కడ అతని భార్యలు, కుమారులు, మనవళ్లు ఏశావు నుండి పుట్టిన తొలి అధిపతుల జాబితా ఇవ్వబడింది. ఈ అలియా పితరుల తరం ముగిసిపోవడం, రాహేలు ఇత్సాకు మరణాలు, రూబేను పాపం మరియు ఏశావు ఎదోము యొక్క ప్రత్యేక రాజ్య ప్రారంభాన్ని చూపిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.